ఏలంత అరటిపళ్ళు జత 50 రూపాయలు. ఏలంత అరటిపళ్ళు జత 50 రూపాయలు. చవక గొలుక్కేంత యాపిల్ పండు 100 రూపాయలు. చవక వరలక్ష్మి రత్న స్పెషల్. గొలుక్కేంత యాపిల్ పండు 100 రూపాయలు. చవక గొలుక్కేంత జాంకాయ 50 రూపాయలు. చవక మామిడాకులు 50 రూపాయలు. మామిడాకులు 50 రూపాయలు. చవక మన పండుగలు వచ్చాయంటే వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ వచ్చిందంటే మరి అదేంటో కానీ ఒక చిటికి నీళ్ళు అంత ఉండదు అరటిపండు, అది డజన్ 120 రూపాయలు అంటాడు. ఇంత గొలికి ఎంత ఉన్న యాపిల్ ఉంటే జత 100 అంటాడు. ఒక 4 ఆకులు కూడా ఉండవు పత్రి ఒక 50 రూపాయలు అంటాడు. అసలు ఏంటని నాకు అర్థం కాదు. ఈ ధర్మం నాశనం చేయకూడదని ధర్మం కోసం అనేక మంది ధర్మ ప్రచారం చేసి ధర్మ సేవకులుగా ధర్మ రక్షకులుగా ఈ ధర్మం కోసం కృషి చేస్తుంటే ఈ పండగల రోజు హిందువులు హడిలిపోయేలాగా ఈ వ్యాపారం ఏంటి నాకు అర్థం కాదు. ఈ వ్యాపారం కారణంగా ఈ సంవత్సరం అంతా మీ జీవనాధారమా? ఆ పండగల రోజున సేవా దృక్పథంతో హిందూ ధర్మాన్ని ఆచరించాలి, హిందూ ధర్మాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి కాస్త సేవా దృక్పథంతో వ్యాపారాలు చేయండి. దోపిడీ మానుకోండి, ధర్మాన్ని రక్షించండి. అయ్యా కాస్త మీ జీవనాధారం అది కాదు. ఆ రోజున ధర్మం కోసం కట్టుబడి ధర్మంగా అమ్మండి. అధర్మమైన అన్యాయమైన అమ్మకాలు చేయకండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.